హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ డిజిటల్ డైనస్టీ. ఈరోజు మనం చూడబోయే ఫోన్ వచ్చేసరికి రియల్మీ 16. ఈ ఫోన్ ఆ ప్రైస్కి వర్తేనా అండ్ ఆ ప్రైస్కి కొనొచ్చా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం. గ్లైడ్ చేయకుండా లెట్ సర్ఫ్ ఇంటు ద వీడియో. స్మార్ట్ ఫోన్ ప్రైజెస్ పెరిగిన దగ్గర నుంచి వివో వాళ్ళు, రియల్మీ వాళ్ళు పోటాపోటీగా ఆ ప్రైస్కి వర్త్ లేని ఫోన్లన్నీ తెస్తున్నారు. అందులో ఒక ఫోనే ఈ రియల్మీ 16. ఈ ఫోన్ ప్రాసెసర్ చూసుకుంటే మనకి ఈ ఫోన్ కరెక్ట్గా 15,000 ప్రైస్లో రావాల్సిన ఫోన్, అలాంటిది వీళ్ళు తీసుకెళ్ళి 31,000 దగ్గర పెట్టారు. హై కూడా కాదు, టూ హై ప్రైజెస్ అనమాట ఇవి. అంటే వీళ్ళు ఇచ్చిన ప్రాసెసర్కి మనం చూసుకుంటే డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే బాడీ వెయిట్ చూసుకుందాం. బాడీ వెయిట్ వచ్చేసరికి 183 grams వెయిట్తో వస్తుంది. అండ్ చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి ప్లాస్టిక్ ఫ్రేమ్ యూజ్ చేశారు. అండ్ ప్రొటెక్షన్కి వచ్చేసరికి వీళ్ళు డ్రాగన్ టైల్ గ్లాస్ యూజ్ చేశారు. అండ్ బ్యాక్ కూడా ప్లాస్టిక్ బ్యాక్తో వస్తుంది. అండ్ ఇది 2 కలర్స్లో వస్తుంది, ఒకటేమో వైట్, ఇంకోటేమో బ్లాక్ కలర్. అండ్ రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి 120 Hz రిఫ్రెష్ రేట్స్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ IP68 అండ్ 69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు డిస్ప్లే, ఈ ప్రైస్కి వర్త్ అనిపించింది ఇది ఒక్కటే అనమాట. డిస్ప్లే AMOLED డిస్ప్లే విత్ సపోర్ట్స్ 1 billion కలర్స్ అండ్ HDR సపోర్ట్ చేస్తుంది. అండ్ పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 1000 nits పీక్ బ్రైట్నెస్ టైప్ కల్ ఇది. 1400 nits ఏమన్నా హై బీమ్ నిట్స్ బ్రైట్నెస్. అండ్ కంపెనీ వాళ్ళు అడ్వర్టైజ్ చేసిన దాని ప్రకారం అయితే 4500 nits వరకు పీక్ బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 6.57 inches డిస్ప్లే సైజ్. అండ్ స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసరికి 88.3% స్క్రీన్ టు బాడీ రేషియో. అండ్ డిస్ప్లే రెజల్యూషన్ వచ్చేసరికి 1080x2372 పిక్సెల్స్ 399 ppi డెన్సిటీతో వస్తుంది. అండ్ ఇందాక చెప్పినట్టే ప్రొటెక్షన్ ముందర కూడా వీళ్ళు యూజ్ చేసింది డ్రాగన్ టైల్ D+ ప్రొటెక్షన్. కమింగ్ టు OS, ఇది Android 16తో వస్తుంది అండ్ Realme UI 7.0తో వస్తుంది. అండ్ ఇందులో వీళ్ళు యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసరికి MediaTek Dimensity 6400 టర్బో ప్రాసెసర్, 6 nanometer బిల్డ్ టెక్నాలజీతో వర్క్ అయ్యే ప్రాసెసర్ ఇది. CPU వచ్చేసరికి ఆక్టోకోర్ CPU యూజ్ చేశారు. అండ్ GPU వచ్చేసరికి Mali G57 MC2 GPU యూజ్ చేశారు. ఇది అసలు ఆ ప్రైస్ కి వర్త్ కాని ప్రాసెసర్ అనమాట. MediaTek Dimensity 6400 టర్బో అనేది. ఈ ప్రాసెసర్ తో వచ్చేవి రియల్మీ నుంచే మనకి 15,000 రూపీస్ లోపు ఫోన్స్ ఉన్నాయి. అండ్ BGMI వచ్చేసరికి మీడియం గ్రాఫిక్స్ లో హ్యాండిల్ చేస్తుంది. లాగ్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. ఇది డైలీ టాస్కుల్లో కూడా అప్పుడప్పుడు మనకి లాగ్ అవుతూ ఉంటుంది. ఇంకా గేమ్స్ అయితే చెప్పక్కర్లేదు, లాగ్స్ మామూలుగా అవ్వవు ఈ ప్రాసెసర్ తో. అండ్ టోటల్ గా ప్రాసెసర్ వచ్చేసరికి బిలో యావరేజ్ గా కన్సిడర్ చేయొచ్చు. బట్ ఆ ప్రైస్ కి వచ్చేసరికి ఆ ప్రాసెసర్ అసలు వర్తే కాదు. అండ్ నెక్స్ట్ మూవింగ్ టు కెమెరా. ఫస్ట్ కెమెరా చూసుకుంటే ఇది డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. బ్యాక్ కెమెరా, ప్రైమరీ కెమెరా వచ్చేసరికి 50 MP ప్రైమరీ కెమెరా విత్ అపర్చర్ 1.8. అండ్ సెకండ్ కెమెరా వచ్చేసరికి ఆక్సిలరీ లెన్స్ లాగా ఉంటుంది. అది ఆక్సిలరీ లెన్స్ అని మెన్షన్ చేశారు సెకండరీ కెమెరా. ఇంకోటి జస్ట్ ఆక్సిలరీ లెన్స్ మాత్రమే, అంటే అది కూడా కెమెరా కాదు. అంటే టోటల్ గా కెమెరా మనం చూసుకుంటే 50 MP ప్రైమరీ కెమెరాగా మనం కన్సిడర్ చేయొచ్చు. బట్ వెనకాల మనకి డిజైన్ చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ లాగా కనిపిస్తుంది. అండ్ ఫీచర్స్ వచ్చేసరికి రియల్మీ వాళ్ళు ప్రొవైడ్ చేసే అన్ని ఫీచర్స్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ వీడియో క్యాపబిలిటీ వచ్చేసరికి బ్యాక్ సైడ్ కెమెరాకి 1080pలో 30 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. పోర్ట్రేట్ షాట్స్ వచ్చేసరికి ఈ కెమెరాలో యావరేజ్ అనే చెప్పొచ్చు. అండ్ వీడియో గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, ఎందుకంటే వీడియో అయితే అస్సలు బాగాలేదు. అండ్ ఆల్సో 4K సపోర్ట్ కూడా లేదు మనకి. 30,000 ప్రైస్ పాయింట్ లో వీళ్ళు తెస్తున్నప్పుడు 1080p 30 FPS కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అండ్ కమింగ్ టు సెల్ఫీ కెమెరా వచ్చేసరికి 50 MP సెల్ఫీ కెమెరా విత్ అపర్చర్ 2.4. అండ్ ఇది కూడా అంతే 1080p 30 to 60 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు మనం. ఫ్రంట్ సైడ్ ఫొటోస్ అయితే యావరేజ్ అనే చెప్పొచ్చు. బట్ వీడియో రికార్డింగ్ వచ్చేసరికి ఫ్రంట్ సైడ్ కెమెరాలో కూడా అంతేం బాగాలేదు. అండ్ కమింగ్ టు స్పీకర్స్, ఇది స్టీరియో స్పీకర్స్ వస్తుంది అండ్ ఎలాంటి డాల్బీ అట్మాస్ అయితే సపోర్ట్ లేదు. అండ్ కమింగ్ టు ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇది అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. అండ్ కమింగ్ టు బ్యాటరీ, ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇందులో బ్యాటరీ అండ్ డిస్ప్లే మనకి బాగా అనిపించేది. బ్యాటరీ వచ్చేసరికి 7000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఛార్జింగ్ వచ్చేసరికి 60 watt వైర్డ్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ మనకి బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తారు. అండ్ అప్డేట్ పాలసీ చూసుకుంటే 4 years ఆఫ్ మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 6 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ప్రైజింగ్, 8GB RAM 128GB వచ్చేసరికి 41,999 ప్రైస్ కి లాంచ్ చేశారు. అండ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 31,999 ప్రైస్ కి అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ 12GB RAM 256GB స్టోరేజ్ వచ్చేసరికి 49,999 ప్రైస్ కి అయితే లాంచ్ చేశారు. అండ్ కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 36,999 ప్రైస్ కి అయితే వస్తుంది. అండ్ 8GB RAM 256GB స్టోరేజ్ వచ్చేసరికి 44,999 ప్రైస్ కి అయితే లాంచ్ చేశారు. అండ్ కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని మనకి 33,999 ప్రైస్ కి అయితే వస్తుంది. కమింగ్ టు ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్, ముందుగా మైనస్ పాయింట్స్ చూసుకుందాం. ఇందులో ఫస్ట్ మైనస్ పాయింట్ వచ్చేసరికి వీళ్ళు ప్రొవైడ్ చేసిన కెమెరాస్ అయితే అస్సలు బాగాలేదు ఆ ప్రైస్ కి. అండ్ సెకండ్ మైనస్ పాయింట్ వచ్చేసరికి వీళ్ళు ప్రొవైడ్ చేసిన ప్రాసెసర్, ఆ ప్రైస్ కి అయితే ఈ ప్రాసెసర్ అసలు వర్తే కాదు. అండ్ థర్డ్ మైనస్ పాయింట్ వచ్చేసరికి వీళ్ళు ప్రొవైడ్ చేసిన ప్రొటెక్షన్ అనమాట. డ్రాగన్ టైల్ ప్రొటెక్షన్ యూజ్ చేశారు ఆ ప్రైస్ కి. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, ఫస్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన డిస్ప్లే. అండ్ సెకండ్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన బ్యాటరీ. ఇవి ఫ్రెండ్స్ ఓవరాల్ గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ చూసుకుంటే. అండ్ ఈ ఫోన్ ఆ ప్రైస్ కి వర్త్ అంటే అస్సలు వర్త్ కాదు.
అండ్ కొనొచ్చా వద్దా అంటే అస్సలు కొనొద్దు ఈ ఫోన్ని. ఈ ఫోన్కి కరెక్ట్ ప్రైసింగ్ వచ్చేసరికి 15,000 నుంచి 16,000 వరకు అయితేనే కరెక్ట్ ప్రైసింగ్ అనమాట. సో ఈ ప్రైస్కి అయితే ఆ ఫోన్ వర్తే కాదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా రియల్మీ 16 గురించి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.